బ్యాక్ టు ఫోకస్. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అధినేతలే అలా ఉంటే చిన్న చితక లీడర్లు ఊరుకుంటారా? తమ ప్రతాపం చూపించరు. ఎమ్మెల్యేలు చోటామోటా నాయకులు కూడా చూసుకుందారా అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రాయడానికి వీల్లేని లెవెల్లో వీరంగం వేస్తున్నారు. ఈ విషయంలో మహిళా నేతలు సైతం తగ్గేది లేదంటున్నారు. గంగా భవానీ నన్నపనేని రాజకీయాల్ని బజారు కీర్చినంత పనిచేశారు. ఇక శోభారాణి రోజాల వివాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాతకాలపు రాజకీయాలకు పాతరేస్తోంది నేటి తరం. మిగిలిన రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ ట్రెండ్ మారింది. నేతలకు నోరులేస్తోంది. ఆరోపణలు, విమర్శల పరిధి దాటి పదాల్లో రాయలేని బూతులతో రెచ్చిపోతున్నారు. అదేదో చాటుమాటుగా కాదు, మీడియా మైకుల ముందే ప్రత్యర్థులపై పచ్చి బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, అందరిది అదే దారి. ఒకటంటే రెండంటానంటున్నారు. అనడం కాదు, అనేస్తున్నారు. వినడం మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆప్షన్. ఎందుకోసమో ఎవరి కోసమో ఇంత ఆవేశం. నాయకులది మొదటి తప్పు. అఫ్ కోర్స్ వాళ్ళు మాట్లాడడం, కానీ రాజకీయాలు విలువలు లేకుండా అయిపోయాయి. వ్యక్తుల దూషణలతో రాజకీయాలు జరుగుతున్నాయి. విధానాలపైన చర్చ లేదు. ఎందుకంటే ఇది కూడా ఒక తెలివైన పని. రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సమస్యలపైన విమర్శించుకుంటే ప్రజలకు పనిచేసి పెట్టాలి. అందుకే ప్రజా సమస్యలకు సంబంధం లేకుండా వ్యక్తిగత విషయాలు చర్చించుకుంటారు. గత శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన వాగ్యుద్ధం రాజకీయాల్లో కొత్త లోతుల్ని చూసింది. నువ్వు సీల్డ్ కవర్ సీఎంవి అని చంద్రబాబు అంటే మామకు వెన్నుపోటు పొడిచావంటూ కిరణ్ బాబుపై విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి అరుచుకున్నారు. తర్వాత కూడా ఒక దశలో ముఖ్యమంత్రి సహనం కోల్పోయి కిషన్ రెడ్డిని యూజ్లెస్ ఫెలో అని తర్వాత క్షమాపణ చెప్పారు. ఆవేశంలో మాట తూలడం, తర్వాత క్షమాపణ చెప్పడం పరిపాటిగా మారుతోంది. ప్రజల దృష్టిలో పలచన చేస్తాయి. తిట్లకు గురైన వాళ్ళనే కాదు, తిట్టిన వాళ్ళని ఇంకా ఎక్కువగా పలచన చేస్తాయి. ఈ స్థాయిలో ఇలా మాట్లాడడం ఏంటి, ఇది మంచి భాష కాదు అని వాళ్ళు అనుకుంటారు. అందుకని విలువ తప్పకుండా తగ్గుతుంది. అన్న వాళ్ళ విలువే కాదు, మొత్తంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరి విలువ కూడా తగ్గి, రాజకీయాలు అంటేనే తిట్ల పురాణం, రాజకీయం అంటేనే బూతుల భాగవతం అని భావించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో పురుష నేతల కంటే 4 ఆకులు ఎక్కువే చదివారు మహిళా నేతలు. గంగా భవానీ, నన్నపనేని మధ్య అప్పట్లో చెలరేగిన వివాదం రాజకీయాల్లో నైతిక స్థాయిని పాతాళంలో పడేసింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి నన్నపనేనిపై గంగా భవానీ ఆమె అనుచరులతో దాడి చేశారు. తోటి మహిళని కూడా చూడకుండా ఆమె చీరపట్టిలాగారు. ఇక వాళ్ల మాటలు చూస్తే రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి. టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న రోజా కాంగ్రెస్ బీఆర్పీపై ఒక రేంజ్ దాటి అటాక్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచెలోడు తీసుకొట్టాలంటూ పిలిపించారు. చిరంజీవి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్పీ మహిళా విభాగం నేత శోభారాణి, రోజా మధ్య మంట మండింది. రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా తీవ్ర దూషణలకు దిగారు. మాట్లాడుకోవడానికి వీల్లేని భాషలో తిట్టుకున్నారు. ఇలాంటి ధోరణి రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది నిపుణుల భావన. కానీ అంతకంటే సమస్య ఏంటంటే, ఏ రాజకీయం మన సమస్యలకి పరిష్కారం కావాలో ఆ రాజకీయమే సమస్య కూర్చుంటున్నది. మనం ఎందుకు ఓటేస్తున్నాం? మన జీవితంలో మన మీద ఉన్న హక్కులో కొంత భాగాన్ని వాళ్ళ చేతికి ఇస్తున్నాం ఓటు రూపంలో. ఆ ఓటుని మన ఉమ్మడి అవసరాల కోసం వాళ్ళు సద్వినియోగం చేస్తారన్న ఉద్దేశంతో. అలా మన తలకాయ వాడి చేతుల్లో పెడితే వాడు దాన్ని ఉపయోగించి మన తలకు బొప్పు కట్టేట్టు చేస్తే, మన బతుకులు నాశనం చేస్తుంటే, మన సమాజాన్ని అలకల్లోలం చేస్తుంటే, ఇక్కడ హింసనో లేకపోతే నేరాలనో లేకపోతే అవినీతినో దోపిడినో వాడు పెంచుతుంటే ఇంకెందుకు మనం ఓటేసేది? ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సభ ప్రతిష్టను మంటగలిపింది. ఈ అంశంపై జేపీ ప్రసంగాన్ని టీఆర్ఎస్ సభ్యులు తప్పుపట్టారు. సభ ముగిసి బయటకు వచ్చిన జేపీపై పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దాడి చేశారు. ఒకరిద్దరు జేపీపై చేయి చేసుకున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన రగడ విలువల పతనానికి పరాకాష్ట. ఈ దాడి జరిగినప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు తానొక ఎమ్మెల్యేనని, అది శాసనసభ ప్రాంగణమని మరిచిపోయి మరీ బూతులు తిడుతూ దాడి చేశారు. నాయకులకు వ్యక్తిగత దూషణలు తప్ప విధానపరమైన ఆలోచనలు కానీ, విధానపరంగా చెప్పాలన్న ధోరణి కానీ లేదనేది మనకి ఇప్పుడు స్పష్టమవుతోంది. రెండవది, వాళ్ళ బండారం బయటపడిపోయే కొద్దీ, వాళ్ళ అవకాశవాదం ప్రజలకు అర్థమయ్యే కొద్దీ, తమ మీద విమర్శ రాకుండా కాపాడుకోవాలంటే ఎదుటి వాళ్ళ మీద
దాడి చేయాలి. ఆ దాడి కూడా మామూలు విమర్శలు అయితే పనిచేయవు కాబట్టి ఒక విధంగా తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి. అంటే విషయం మీద నుంచి భాష మీదకి, దూషణల మీదకి ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఒక వ్యూహం ప్రకారమే రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది. టీవీ చర్చల్లోనూ తిట్టుకోవడం, సవాళ్లు విసురుకోవడం, కొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇదంతా? ఎవరి కోసం? నేతలు ఇలా ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ మాట్లాడటం వల్ల ప్రజలకు ఉపయోగం ఏదైనా ఉందా? తాము అభిమానించే నేతలు ఇలా దిగజారి వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటారా? ఇలాంటి చర్యలతో జనాలకు ఒరిగేదేంటి? ఎవరికీ ఉపయోగం లేనప్పుడు ఈ భాష ఎందుకోసం? తమ రాజకీయ ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం నేతలు వేస్తోన్న ఇలాంటి ఎత్తుగడలకు అంతిమంగా బలవుతోంది వాళ్లను నమ్ముకున్న కార్యకర్తలే. ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని రెచ్చగొట్టడానికి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఈ నాయకులు మాత్రం ఒకరినొకరు ఎంత తిట్టుకున్నా కానీ మళ్ళీ కరచాలనాలు చేసుకుంటూ ఉన్నత స్థాయి కార్యక్రమాలు వీళ్ళు కలిసే వ్యవహరిస్తారు. కాబట్టి ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.